ఎక్కడికన్నా అడిగితే చెప్పకుండా గుడికా తీసుకొచ్చారు. ఎందుకు మ్యామ్? నీ పెయిన్ ని నయం చేసే మెడిసిన్ కోసం. మెడిసిన్ కూడా దొరుకుతుందా? నువ్వు పడే బాధకి కరెక్ట్ మెడిసిన్ నిన్ను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్. అవును చిత్ర, నీ ఒంటరితనాన్ని బ్రేక్ చేసే తోడు నీకు ప్రశాంతతనిస్తుంది. ఆలోచిస్తే ఈ పెళ్లి నీకే కరెక్ట్ అనిపిస్తుంది. జ్యోతిష్యమ్మా, నేను ఇలాంటివన్నీ నమ్మనని మీకు తెలుసు కదా. నువ్వు నమ్మకపోయినా అబ్బాయి తరఫు వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఉంటాయి కదా. అయితే జాతక చక్రం వేద్దామంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నీకే సరిగ్గా తెలీదు. అందుకే ఈ నాడి జోషి. అమ్మా, మీ బొటన వేలు ముద్రలు ఇవ్వండి. నేను చదువుకున్నాను స్వామి, సంతకం పెట్టగలను. మీ చదువుకందని శాస్త్రం అమ్మా ఇది. ఏంటి నాన్ సెన్స్? కాదు, సిక్స్త్ సెన్స్. కొన్ని వేల ఏళ్ల క్రితమే అగస్త్య మహాముని దూరదృష్టితో, దివ్య దృష్టితో ప్రతి మనిషి జీవితాన్ని ముందే ఊహించి రాసిన శాస్త్రం అమ్మా. మనిషి జనన మరణాల్ని, జీవన గమనాల్ని ఆశాంతం చదివి వినిపించగలిగే మరో వేదం. కేవలం బొటనవేలి రేఖలను బట్టి పేరు, ఊరు, మనిషి జీవితాన్నే కళ్ల ముందుంచే అద్భుతం. మాటల్లో పెట్టి మంచేత అన్ని చెప్పించే గారడి అని విన్నాను. నేను నా మాటలతో మిమ్మల్ని బురిడి కొట్టిస్తే నేను మేధావిని. అదే మీ జీవితం గురించి ముందుగానే మీరు తెలుసుకోగలిగితే మీరే మేధావులు. ఓం నమ శివాయ. చూద్దాం. చైతన్య స్వామి, మీ బొటనవేలి రేఖలను బట్టి మీకు సరిపోయే పత్రాలివి. ఒక్కొక్క తాళపత్రంలో ఉన్న వివరాలు చదువుతాను. అవును కాదని తెలిపే సమాధానాలు చెప్పండి. ఏ పత్రానికైతే అవును అని వస్తుందో అదే మీ పత్రం. మీరు పుట్టింది పుష్యమాసం, అంటే జనవరిలో. కాదు. మీకు పెళ్ళయింది. కాదు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అవును. మీ వయసు 30 సంవత్సరాలు. కాదు. ఇక్కడున్న తాళపత్రాలన్నీ వెతికాను, మీ వివరం దొరకలేదు. వైదీశ్వరం కోవెలలో మహాశివనాడిలో మీ జాతక పత్రాలు దొరకచ్చు. అక్కడ ప్రయత్నం చేద్దాం. ఎందుకు నవ్వుతున్నావు చిత్ర? మన జీవితమే ఒక ఆకులో ఉందంటే నవ్వొస్తుంది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నువ్వు చేసిన రీసెర్చ్ కూడా రేపుండబోయేది ఒక చిన్న సర్టిఫికేట్ మీదే చిత్ర. అంతెందుకు, మన ప్రాణం కూడా మనిషి తయారు చేసిన ఒక చిన్న బ్రేక్ వైర్లోనే ఉంది. నువ్వు నవ్వే రోజు నుంచి నమ్మే రోజు తొందరలోనే వస్తుంది చిత్ర. సరిత గారు మీ గురించి అంతా చెప్పారు చిత్ర. మీకు కలిగే ఆ విచిత్రమైన స్థితి గురించి మీ దగ్గర సమాధానం లేకపోయినా మీ బ్రెయిన్ నుంచి ఆన్సర్ కనుక్కునే టెక్నిక్ మా దగ్గర ఉంది. పాలిసోమ్నోగ్రఫీ. సింపుల్ గా చెప్పాలంటే మైండ్ రీడింగ్. చూడండి చిత్ర, నిజానికి క్రిమినల్స్ నుంచి నిజాలు రాబట్టడానికి ఈ మెథడ్ ని వాడతారు, అలాంగ్ విత్ లైట్ డిటెక్టర్. అదే బ్రెయిన్ వేవ్స్ ని డీకోడ్ చేసే మెషిన్.